ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జె చెన్నయ్య. కోవిడ్-19 గురించి ప్రజల్లో అప్రమత్తత కలిగించే ఉద్దేశంతో చేపట్టిన జన్ ఆందోళన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ట్వీట్ ద్వారా ప్రారంభించారు. దేశంలో కోవిడ్-19 రోగుల రికవరీ రేటు 85.25% చేరిందని కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెల్లడించింది. మూత్రపిండాల వ్యాధి, గుండె మార్పిడి చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. కోవిడ్-19 గురించి ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్దేశంతో చేపట్టిన జన్ ఆందోళన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ట్వీట్ ద్వారా ప్రారంభించారు. రానున్న పండుగలు, శీతాకాలం, ఆర్థిక కార్యకలాపాల విస్తృతి వల్ల కరోనా వ్యాపించే పరిస్థితులు తలెత్తవచ్చునని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చైతన్యం కలిగించేందుకు జన్ ఆందోళన్ను చేపట్టారు. సంఘటితంగా కరోనాతో పోరాడాలని ప్రధాని ప్రజలను కోరుతూ ట్వీట్ చేశారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తోటివారి నుంచి 2 గజాల దూరం పాటించాలని ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని ప్రధాని ట్విట్టర్లో కోరారు. కలిసికట్టుగానే విజయం సాధిస్తామని, కోవిడ్ నుంచి బయటపడతామని అన్నారు. దేశంలో కోవిడ్-19 రోగుల రికవరీ రేటు 85.25% చేరిందని కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెల్లడించింది. గత 24 గంటల్లో 83,011 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 58,27,704 చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. నిరంతరం కోవిడ్ రికవరీలు పెరుగుతుండటంతో దేశం మొత్తం మీద వాస్తవ కేసు లోడ్ 13.20% చేరిందని పేర్కొంది. ప్రస్తుతం 9,02,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 971 మంది చనిపోవడంతో కోవిడ్ వల్ల ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 105,526కు చేరింది. తెలంగాణలో 1896 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 12 మంది వ్యాధితో మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1201కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,06,644కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 5,120 కరోనా పాజిటివ్ కేసులు, 34 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7,34,427కు పెరిగింది. యాక్టివ్ కేసులు 49,510 ఉన్నాయి. మొత్తం మరణించిన వారి సంఖ్య 6,086కు చేరింది. మూత్రపిండాల వ్యాధి, గుండె మార్పిడి చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. పేదలకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఈ చికిత్సలు జరుగుతున్నాయని, త్వరలో వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో కూడా ఈ చికిత్సలు జరుగుతాయని తెలిపారు. మూత్రపిండాలు, కాలేయ మార్పిడి, గుండె మార్పిడికి అయ్యే సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల మేర పేదలు భరించలేరని, అందువల్ల ప్రభుత్వం వాటిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిర్ణయించిందని ఈటెల రాజేందర్ వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశమైంది. మున్సిపల్ వ్యవహారాల మంత్రి కెటి రామారావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. హైకోర్టు సూచన మేరకు జీహెచ్ఎంసీ చట్టం, ఇతర చట్టాల్లో సవరణల గురించి ఈ నెల 12, 13 తేదీల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లు, ఇతర ముఖ్యమైన బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి అర్హులైన మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుంది. ఈ నెల 11వ తేదీ వరకు చీరల పంపిణీ కొనసాగుతుంది. 287 డిజైన్లతో నేసిన ఈ చీరలను
33 జిల్లాల్లో చౌక దుకాణాల ద్వారా మహిళలకు అందజేస్తారు. ఈ సంవత్సరం 317,80,1 లక్షల రూపాయలతో 98,50,000 చీరలు తయారు చేయించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని హోంమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్లోని యూసఫ్గూడలో శిక్షణ పూర్తి చేసుకున్న 499 మంది పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్లో హోంమంత్రి పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు శాఖకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను కల్పించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పోలీసు శాఖ ఆధునీకరణకు, కొత్త వాహనాల కొనుగోలు, 7 కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని హోంమంత్రి చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని, వ్యాధి ప్రబలకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నదని జిల్లా కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ కరోనా వ్యాధి జిల్లాలో తగ్గుముఖం పడుతున్నదని వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కోవిడ్ కి సంబంధించి అన్ని పిహెచ్సిల్లో సుమారు 1500 నుండి 2000 వరకు టెస్టులు ప్రతిరోజు చేస్తున్నాం. 1 వీక్ నుండి కోవిడ్ బారిన పడిన వ్యక్తులతో అనాలిసిస్ మనం కానీ తీసుకుంటే చాలా డ్రాస్టిక్ గా తగ్గుముఖం పడుతుంది అనేది అర్థమవుతుంది. పబ్లిక్ లో అవేర్నెస్ విషయంలో గానీ, వాళ్ళకి మాస్క్ ధరించడం మీద, అట్లాగే సోషల్ డిస్టెన్సింగ్ మీద ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. వారం రోజుల నుండి ఈవెన్ సింగిల్ డెత్ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో నమోదు కాలేదు. రాబోయే దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. కేరళలో ఓనం సందర్భంగా కరోనా కేసులు పెరిగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో మన దసరా పండుగ, మన బతుకమ్మ పండుగ గొప్ప పండుగ అయినప్పటికీ కూడా ఎవరికి వారుగా ఇళ్లల్లో ఉండి పనిచేసుకోవాలి తప్ప మళ్ళీ వేలాది మంది బయటకు వచ్చి ఈ సంబరాలు చేసుకుంటే ఆ సంబరాల తర్వాత మనకు మిగిలేది కన్నీళ్ళే. కాబట్టి దయచేసి ఆ కన్నీళ్లకు ఆస్కారం లేకుండా ఇలా ఇళ్లనే పండుగ చేసుకోమని చెప్పి కోరుతున్నాను. లాక్డౌన్ కాలంలో నష్టపోయిన వ్యాపారులు, అలాగే చిన్న పెద్ద పరిశ్రమలు మళ్లీ నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆత్మనిర్భర్ భారత్ సత్ఫలితాలనిస్తోంది. ఈ ప్రయోజనాలు అందుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు ఆకాశవాణితో తమ స్పందన పంచుకుంటున్నారు. నా పేరు గిరిబాబు. కరోనా మూలంగా బిజినెస్ డల్ కావడం వల్ల మాకు ఆత్మనిర్భర్ భారత్ నుంచి 50,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేశారు. తర్వాత మా బిజినెస్ చేసుకోవడానికి కొంచెం హెల్ప్గా అయింది. దీనికి గాను మోడీ గారికి ధన్యవాదాలు. నా పేరు చింతా రవీంద్ర. మాది చందన ఆయిల్ పాలిమర్స్ భువనగిరి. మాది ఆయిల్ అండ్ కిరాణా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. నేను ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే బ్యాంక్ లోన్స్ రీషెడ్యూల్ చేసి మనకు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించినప్పుడు బ్యాంక్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం ఎంతో హర్షణీయం. మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్లో జరిగింది. 2018-19లో నిర్వహించిన పోషణ్ అభియాన్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రశంసాపత్రాలు అందజేశారు. రేపు జరిగే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ ఎల్సెట్ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం 2 పరీక్షలకు 30,310 మంది నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. కోవిడ్-19 గురించి ప్రజల్లో అప్రమత్తత కలిగించే ఉద్దేశంతో చేపట్టిన జన్ ఆందోళన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ట్వీట్ ద్వారా ప్రారంభించారు. దేశంలో కోవిడ్-19 రోగుల రికవరీ రేటు 85.25% చేరిందని కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెల్లడించింది. మూత్రపిండాల వ్యాధి, గుండె మార్పిడి చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని హోంమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.